రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ 5 ఇంక్లైన్ చౌరస్తాలో గల మసీద్ కాంప్లెక్స్ ముందు కాల్వను అభివృద్ధిలో భాగంగా నూతన నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుత సమయాన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కాల్వ నీటిలో చెత్తా చెదారంతో నిండి దోమలు ఏర్పడి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, దుకాణ సముదాయాలు తొలగించడం వల్ల చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లిందని, రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో వారు ఉన్నారని, ఎందుకు అర్ధాంతరంగా పనులు నిలిచివేశారో అర్థం కావట్లేదని, ప్రజల సమస్యలపై మున్సిపల్ అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం మున్సిపల్ 33వ డివిజను ఫర్ ఫైన్ క్లాన్ సెంటర్లో మరి షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం ముందు ఉన్నటువంటి కొత్త ఓపెన్ డ్రైనేజ్ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మరి గత 3 నెలల కిందట ప్రారంభించారు. మరి అప్పుడు దాదాపుగా హడావిడి చేస్తూ డైరెక్ట్ రాత్రికి రాత్రే కూల్చివేతలు, రాత్రికి రాత్రే క్లీనింగ్ జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేశారు. సరే, మేము అభివృద్ధిని మేము కాదంటలేము, అభివృద్ధి చేయాలి, ప్రజలకు అభివృద్ధి జరగాలి. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి పేరుతో మరి 90 రోజుల నుంచి ఎందుకు నిర్లక్ష్యంగా ఈ పని చేస్తున్నారో కాంట్రాక్టర్ అర్థం కావడం లేదు. మరి ఆ కాంట్రాక్టరు పబ్లిక్ హెల్త్ వర్క్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మరి మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ జరిగింది. మరి ఆ రోజు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించడం ఏమని అంటే, మేడం మరి రాత్రి మరి వంటి పూల కొడుతున్నారు మేడం అంటే, మరి ఏసీపీ వాళ్ళను అడగండి అని చెప్తే ఏసీపీ వాళ్ళని కూడా అడిగినాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళ మా పర్మిషన్ లేదు, మరి అది ఎవరు కూల కొడుతున్నారు మాకు అర్థం వాళ్ళు అన్నారు. సండే రోజు అన్నారు, సండే రోజు కూల కొడితే మాకు బాధ్యతలు ఏం చెప్పడం జరిగింది. అయ్యా, ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి మనకు రామగుండం కార్పొరేషన్కు స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు కనుక తమరికి మనము విషయం తెలియజేస్తున్నాం. సార్, ఫైన్ క్లాన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ నాల పరిస్థితి చూడండి సార్ ఒకసారి. దాదాపు 90 రోజుల నుంచి పాపం షాపింగ్ వాళ్ళు చేసుకుంటే బతికే వాళ్ళు 90 రోజుల నుంచి వాళ్ళకు కనీసము కొనుగోలుదారులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఒకవేళ ఈ కాలువలో కొనుగోలుదారులు ఎవరైనా పడితే మరి ఆ కొనుగోలుదారులు ఒకవేళ పడి వాళ్ళకైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత మరి షాపింగ్ ఓనర్లు చూసుకుంటారా, లేకపోతే మున్సిపల్ అధికారులు చూసుకుంటారా, లేకపోతే సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చూసుకుంటాడా అర్థం కావడం లేదు. దయచేసి ఆ యొక్క కాంట్రాక్టర్ను మీరు తక్షణమే పిలిపించి ఈ యొక్క పనిని పూర్తి చేయాలని చెప్పేసి 33వ డివిజన్ ప్రజల తరఫున, ఈ షాపింగ్ ఏరియా యజమానుల తరఫున ప్రార్థిస్తున్నాం సార్. ఫైన్ క్లాన్ సెంటర్కు అతి చేరువలో ఉన్నటువంటి ఈ పట్టణ సుందరీకరణలో భాగంగా డ్రైనేజీ కోసం అని చెప్పేసి ఒక 90 రోజుల క్రితం నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? వీటి మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు మరియు షాప్ ఓనర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు షాపులు నడితేనే వాళ్ళ జీవనోపాధి. ఇటు షాపులు నడవక మరి వాళ్ళు ఎట్లా జీవించాలి? ఒకటి చెప్పండి కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారికి నేను సవ్యంగా వినియోగించుకుంటున్నాను. దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేసేసి వాళ్లకు ఉపాధికి అడ్డం రాకుండా చేయాలని చెప్పేసి నా యొక్క వినతి. అదేవిధంగా ఇది సెంటర్కు దగ్గరలో ఉంది. ఒకవేళ ఎవరైనా వాహనదారుడు వచ్చి పడే ప్రమాదం కూడా ఉంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ గారికి మరియు కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. కాలువలు తీసిర్రు, మాకు షాపులు నడుస్తలేవు, చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లగాళ్ళు అట్లా పడితే బండ్లు వేసుకొని పడితే మా పరిస్థితి ఏంది? మీకు నమస్కారం.